सर मुझे हरप्रसाद मिश्र सागर ट्रस्ट मेंबर देखो विगत किसी 2 वर्ष है जगन्नाथ सागर ट्रस्ट आरंभ करा जे आमर जगन्नाथ सागर बर्तमान नहीं आमर स्वाभिमान आम पाक दूरे आमे गत इलेक्शन आम गोटे आशा भरोसा जयपुर जनसाधारण समस्त को आशीर्वाद करते आम चेयरमैन को आशीर्वाद करते आम एमएलए को आशीर्वाद करते गोटे आशा भरोसा नहीं कि आशीर्वाद को करते जे जयपुर सुंदर हम सुदृढ़ हम समृद्धि हम किंतु परिप्रेक्षी परवर्ती समय देखागला जे जयपुर जगन्नाथ सागर सुखे दिगला आमे कौन दुर्नीति है कौन है आमे सब चिंता करने नाऊ किंतु आमे चाहूँ आम जगन्नाथ सागर आम स्वाभिमान को फेरी आने दीर्घ दिन आंदोलन करुचु जनसाधारण आशीर्वाद चाहूँ आम ये जगन्नाथ सागर को पुनरुद्धार करा जाऊ तेणु आम अहरह चेष्टा करुचु आम 8 जन थिलु आज 80 जन हेलुणी किंतु प्रशासन जाना दरकार एक दिन विस्फोचित हम धीरे धीरे समस्त को आम संगीत करूँ कि जिते दिन चलने जगन्नाथ सागर को रेस्टोर करने आमर आपण चेष्टा तेणु गोटे स्लोगान रे आमर स्वाभिमान आमको फेरे दि जाऊ आम जगन्नाथ सागर आमको फेरे जाऊ एतिक ही मो कहवार अर्थ ना पेरु ए श्रीनिवासराव 18వ వార్డు మాజీ కౌన్సిలర్ మాట్లాడుతున్నాను। ఈ రోజు ఇక్కడ మనమంతా కూర్చున్నామంటే జైపూర్ వాసులందరూ జగన్నాథ్ సాగర్ తాలూకా పరిస్థితి దారుణంగా ఉంది। ఎందుకంటే ఎంతో అందమైన అవసరమైన మన సాగరాన్ని ఈ రోజు కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ రోజు దానికి అధోగతి పాలైంది। ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటది అప్పర్ కొల్లా ప్రాజెక్ట్ రాకముందు మొత్తం జైపూర్ టౌన్ కి వాటర్ సప్లై సాగర్ నుండి వస్తుంది। చిన్నప్పుడు మేమందరం ఆ సాగర్లో ఈత కొట్టుకుని ఆనందంగా ఎంతో సరదాగా దానివల్ల కింద భూములు కూడా పంట భూములు ఉండేది, పంట పండుది, ధాన్యం పండుతుండేది। అన్ని విధాలుగా జైపూర్కి నీటి ఎద్దడి లేకుండా జరిగే ఒకే ఒక్క ప్రాజెక్టుగా సాగర్ ఉండేది। కానీ ఈరోజు ఆ సాగరాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ లాగా తెలంగాణలో ఉన్న హుస్సేన్ సాగర్ లాగా డెవలప్మెంట్ చేస్తానే ఉద్దేశంతో గవర్నమెంట్ కొంత నిధులు ఇచ్చింది। కానీ ఏ లోపం వల్ల కానీ ఆ సాగరం తాలూకా అభివృద్ధి చెందకుండా పూర్తిగా నాశనం అయిపోయింది। అంటే తిరిగి ఆ సాగరం మనకి మళ్ళీ ఆ అందాన్ని అవసరాన్ని తీరుస్తుందో లేదన్న భయం పట్టుకుంది। ఆ భయంతోనే ఈరోజు ఈ ప్రజలందరూ జైపూర్ ప్రజలందరూ రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏర్పడింది। కాబట్టి నా యొక్క అభ్యర్థన గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, కానీ సరైన విధానంలో పద్ధతిలో గైడ్లైన్స్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అది ఒక టెండర్ పిలిచి దాన్ని పునరుద్ధరణ చేయాలని మేము కోరుకుంటున్నాం। లేదంటే ఈ జైపూర్ తాలూకా చరిత్రలో ఉన్న సాగరం భూగర్భంలో కలిసిపోయింది ఆల్రెడీ, ఇంకా దీని తాలూకా అది ఇంకా దారుణం అయిపోతుందనే భయంతోనే మేమందరం కూడా పార్టీలకు అతీతంగా అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు మేమందరం కలిసి ఈ ఆందోళన ప్రారంభించాం। ఈ ఆందోళన ముందు ఇంకా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే కేవలం కొద్ది మందితో ఆరంభమైంది। ఇక రానున్న రోజుల్లో జైపూర్ మొత్తం కోరాపుట్ జిల్లా మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చి దీనికోసం ఆందోళన చేసి దీని దారుణానికి ఎలాంటి కారణమైన వీళ్ళని శిక్షించాలని కూడా కోరుకుని నమస్కారం చేస్తాను।